తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వస్తే వైద్యులను సంప్రదించాలి. కాచి చల్లార్చిన నీటిని, వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం మంచిదే. చేతులు బాగా కడిగిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. శీతల పానీయాలు, ఐస్ క్రీంలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు సూర్యుడు కాస్త వెలుగులోకి వచ్చిన సమయంలోనే జాగింగ్, వ్యాయామం చేయాలి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు నారింజ, నిమ్మకాయల వంటి పండ్లు తీసుకుంటే విటమిన్ సితో పాటు పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ డి లోపమున్న వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని తీసుకోవటంపై దృష్టి పెట్టాలి. ఉదయాన్నే ఎండలో వాకింగ్కు వెళ్లటం వల్ల విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది. తప్పనిసరిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లయితే బట్టలు వెచ్చదనాన్నిచ్చేలా ఉండాలి. వదులుగా ఉండే దుస్తులను ఎక్కువగా ధరిస్తే ప్రతి పొర మధ్య ఉండే గాలి శరీర వేడిని నిలుపుకుంటుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. కాటన్ బట్టలు కాకుండా ఉన్ని బట్టలు, పాలీప్రొఫైలిన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్ ను కూడా ధరించవచ్చు. ఎందుకంటే ఇది తేమను దూరం చేస్తుంది, వేడినిస్తుంది. ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. కానీ ఇంటిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉన్నట్లయితే బయలుదేరే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని నీటికి బదులుగా వెచ్చని నీటిని తాగాలి. లోపల నుంచి వెచ్చగా ఉండటానికి వ్యాయామాలు చేయాలి. చలికాలంలో వెచ్చగా ఉండటానికి మరింత చురుకుగా ఉండాలి. లేదా చలి సమయంలో వెచ్చగా ఉండటం అవసరం కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నీటిని తీసుకోవాలి. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలి. శీతాకాలంలో మన చుట్టూ ఉన్న గాలి చాలా పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రత తగ్గుదల గాలిలో తేమను కూడా తగ్గిస్తుంది. పొడిబారటం వల్ల చర్మం పొడిబారటమే కాకుండా శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మాయిశ్చరైజర్ని ఉపయోగించాలి. ఎక్కువ వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే చర్మం పగులుతుంది. కాబట్టి మీడియం వేడిగా ఉన్న నీటితోనే స్నానం చేయాలి.